గుడ్ మార్నింగ్ మై డియర్ వ్యూవర్స్. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న అంశాన్ని చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి. అలానే అక్షరం ఎడ్యుకేషన్కి సంబంధించిన మొబైల్ యాప్ లింక్ ఏదైతే ఉంటుందో డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తున్నాను, ముందు డౌన్లోడ్ చేసుకోండి. అలానే వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ 2000 మెంబర్స్ 6000 మెంబర్స్ గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు అందరూ కూడా దాంట్లో ఉన్నారు. వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఏపీ గవర్నమెంట్ మనకి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఒక 2 days బ్యాక్ మనం చూసాం. ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది కూడా మనం చూసాం. 10,060 వరకు ఇచ్చారని చెప్పి. అయితే నేను ఈ వీడియోలో డిస్కస్ చేసేది ఏంటి అంటే, ఈ జాబ్ వేకెన్సీస్ అన్నీ మనకు ఒక లిస్ట్ అవుట్గా ఇచ్చారు. దీని ప్రకారం అన్ని జాబ్స్ అంటే మనకి ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి జాబ్కి మనం ప్రిపేర్ అయ్యే విధానం అంటే జాయింట్ ప్రిపరేషన్ ప్లాన్ ఏదైతే ఉంటుందో అన్నింటికి కలిపి ఒకే ప్రిపరేషన్ ప్లాన్ అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. సో ఎనీ డిగ్రీ ఉన్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు ఇక్కడ మనకి గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ అలానే ఎస్ఐ కానిస్టేబుల్ కానీ ఇటువంటి ఎగ్జామ్స్కి అర్హులు అవుతారు. ఓకే, అలానే మనకి ఎక్సైజ్ కానిస్టేబుల్ ఏదైతే ఉంటుందో దానికి కానీ అర్హులు అవుతారు. అలానే బీఈడీ చేసి ఎనీ డిగ్రీ ఉన్న అభ్యర్థులు కూడా గ్రూప్ 2 రాసుకోవచ్చు, గ్రూప్ 1 రాసుకోవచ్చు. ఇటువంటి ఎనీ డిగ్రీ అలానే బీఈడీ ఉన్న అభ్యర్థులు మొత్తం మనకి డిఎస్సి రాయడానికి అర్హులే, అలానే గ్రూప్ 2 రాయడానికి అర్హులే, గ్రూప్ 1 రాయడానికి అర్హులే. సో ఇటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని దీని వరకు మనం ఒక కామన్ ప్రిపరేషన్ ప్లాన్ జనరల్ స్టడీస్ మీద మెయిన్ ఫోకస్ చేస్తూ ఎలా చేద్దాం అనేది ఈ వీడియోలో చూద్దాం. ఓకే, సో వీడియో ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే లాస్ట్ టైం గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యి ఇలానే అంటే ఈ మోడల్లో ప్రిపేర్ అయ్యి జాబ్ సాధించిన వాళ్ళు మన ఛానల్లో ఒక 20 నుంచి 30 మంది. ఓకే, సో ముందు మనకి బేసిక్ సిలబస్ ఏంటి అనేది ఒక అవగాహన కనుక ఖచ్చితంగా ఉంటే దాని నుంచి మనం ఈజీగా కొట్టేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకే, ఆ సిలబస్ని బ్రేక్ డౌన్ చేసుకుంటూ ఈజీగా 1 by 1 చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. మన గ్రూప్ 2 ఇక్కడ నుంచి 6 months టైం, 180 days. ఈ 180 daysలో 30 days తీసేసుకున్నా కానీ 150 days మనకి అందుబాటులో ఉంది. ఓకే, దీని ప్రకారం మన ప్రిపరేషన్ ఎలా ఉండాలనేది ఇప్పుడు చూద్దాం. అయితే మనకి గ్రూప్స్ ఒకటే కాదు, ఇక్కడ జాబ్ క్యాలెండర్ 2026లో మనకి నోటిఫికేషన్స్ అనేవి మొత్తం 4 phases డివైడ్ చేయడం అనేది జరిగింది. ఈ 4 phases ఏవైతే ఉన్నాయో, ఒకటి మే 15న నోటిఫికేషన్స్ అనేవి ఫస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతున్నారు. అది అసిస్టెంట్ ప్రొఫెసర్ అనుకుంటా. అసిస్టెంట్ ప్రొఫెసర్ మొత్తం 1500 పోస్టులు ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్ రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో దీనికి జనరల్ స్టడీస్ ఉంటుంది అలాంగ్ విత్ దేర్ సబ్జెక్ట్. ఓకే, జనరల్ స్టడీస్తో పాటుగా వాళ్ళ సబ్జెక్ట్ కూడా ఉంటుంది. నెక్స్ట్ 1 by 1 వీటికి సంబంధించిన నోటిఫికేషన్కి సంబంధించినటువంటి సిలబస్ ఏంటి అనేది కూడా మనం చూద్దాం. ఓకే రైట్. నెక్స్ట్ గ్రూప్ 1 మనందరికీ తెలిసిందే, మనకి ప్రిలిమ్స్ మెయిన్స్ 2 ఉంటాయి. నెక్స్ట్ ఎస్ఐ కానిస్టేబుల్, ఈ రెండింటికి సంబంధించిన సిలబస్ ఏంటి ఇవన్నీ కూడా మనందరికీ తెలిసిందే. ఓకే, సో ఫస్ట్ ఫేజ్ మాత్రం అసిస్టెంట్ ప్రొఫెసర్ రిలీజ్ చేస్తున్నారు. సెకండ్ ఫేజ్లో చూడండి ఎన్ని నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తున్నారు. ఇక్కడ నెంబర్ అనేది మర్చిపోండి. ఓకే, సో మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు అంటే మీరు నెంబర్ అనేది పెట్టించుకోవద్దు. ఎగ్జామ్ రాయడమే మీ దృష్టిలో పెట్టుకోండి. ఒక పోస్ట్ మీకోసం ఉండాలి అనేదే మీరు గుర్తుపెట్టుకోండి, అంతేగాని 10 పోస్టుల 12 పోస్టుల 1000 పోస్టుల 5000 పోస్టుల ఇవన్నీ కాదు. మ్యాక్సిమం మార్క్స్ గెయిన్ చేసుకోవడానికి మనం ట్రై చేసుకోవాలి. నెంబర్ అనేది వదిలేయండి. ఓకే, సో మనకి ఇక్కడ గ్రూప్ 1 91 పోస్టులు, ఎస్ఐ 418, పోలీస్ కానిస్టేబుల్ 1970 పోస్టులు రిలీజ్ చేస్తున్నారు. అలానే జైలు వార్డెన్ 171, ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలో 64 పోస్టులు రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఫోరెన్సిక్ ల్యాబ్లోనే అసిస్టెంట్ డైరెక్టర్ 8 పోస్టులు రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ డ్రైవర్, ఫైర్ డిపార్ట్మెంట్లో డ్రైవర్స్గా ఒక 147 పోస్టులు. నెక్స్ట్ సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, ఈ మూడిట్లో హాస్టల్ వార్డెన్స్గా 93, 48, 100 పోస్టులు అనేవి రిలీజ్ చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, తర్వాత బీసీ వెల్ఫేర్లో వీటిలో ఏంటంటే ఏఎస్డబ్ల్యూఓలు, ఏటీడబ్ల్యూఓలు, ఏడీ పోస్టులు అనేవి రిలీజ్ చేస్తున్నారు. సో వీటి నెంబర్స్ కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఆల్రెడీ మన ఛానల్లో ఒక రీల్ లాగా కూడా నేను రిలీజ్ చేశాను ఒకసారి చూడండి. రైట్. నెక్స్ట్ చూసినట్లయితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో అంటే రీసెంట్గా మనకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ రావడం జరిగింది, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ నెంబర్ అనేది తగ్గింది. సో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ 4, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ 35, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ 41 మనకి ఈ నోటిఫికేషన్లో రావడం అనేది జరుగుతుంది ఈ క్యాలెండర్లో. ఓకే, నెక్స్ట్ టెక్నికల్ అసిస్టెంట్ చూసుకున్నట్టయితే ఒక 20 పోస్టులు ఉన్నాయి. సివిల్ ఇంజనీరింగ్ అంటే ఈ మొత్తం కూడా ఎన్విరాన్మెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్లోనే. ఓకే, నెక్స్ట్ సివిల్ ఇంజనీరింగ్లో ఒక 40 పోస్టులు, హార్టికల్చర్ 25, యానిమల్ హస్బెండరీ 80 పోస్టులు రిలీజ్ చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ కింద ఒక 257 పోస్టులు మాత్రం రిలీజ్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఆగస్టు 15 రిలీజ్ అవుతున్నాయండి మొత్తం. రైట్. నెక్స్ట్ ఫేజ్ 3లో అంటే మ్యాక్సిమం అభ్యర్థులు ఎక్కువగా రాసే పోస్టులు నేను ఇక్కడ చెప్పేది గ్రూప్ 1 ఎస్ఐపిసి ఒకటి, నెక్స్ట్ గ్రూప్ 2, అలానే ఇంజనీరింగ్ అభ్యర్థులు ఎక్కువగా రాసేది ఏఈ, ఎక్కువగా ఇంజనీరింగ్ అభ్యర్థులు దీనికి ప్రయత్నం చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. మరి గ్రూప్ 2 750 పోస్టులతో రిలీజ్ చేస్తున్నారు. దీని గురించి డీటెయిల్ అనాలిసిస్ అనేది మనం గ్రూప్ 2 వరకు సింగిల్ వీడియో చేసుకుంటాం.
ఓకే, ఎందుకంటే లాస్ట్ టైం మనం ప్రిలిమ్స్కి ఎలా మనం షార్ట్గా చేసాం, ఎంతమంది అభ్యర్థులు మన దగ్గర నుంచి మెయిన్స్కి సెలెక్ట్ అయ్యారు, 1:100 తీసారా అది వేరే విషయం. కానీ ఈ 1:100లో రావడానికి కూడా మనం రాసిన పేపర్ చూశారు, ఒక క్వశ్చన్ మొత్తం ఒక సైడ్ ఉంటుంది. సో ఇలా ఉన్నప్పుడు కూడా మనం చెప్పిన సోషియాలజీ కానీ జాగ్రఫీ నుంచి కానీ స్ట్రైట్ క్వశ్చన్స్ అనేవి రావడం. సో అలా ప్రిపేర్ చేసాం మనం నోట్స్ కానీ ఇదంతా కూడా. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం గ్రూప్ 2 సంబంధించిన ప్రిపరేషన్ ప్లాన్ విడిగా చేయాలి. నెక్స్ట్ ఏఈ ఒక 503 పోస్టులు రిలీజ్ అవుతున్నాయి. నెక్స్ట్ ఏడి మైన్స్ విభాగంలో ఒక పోస్ట్ అనేది ఉంది. నెక్స్ట్ టెక్నికల్ అసిస్టెంట్ మైన్స్ 36. నెక్స్ట్ ప్రొబేషన్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్స్ వచ్చేసరికి 400 పోస్టులు అనేవి రిలీజ్ అవుతున్నాయి. సో ఎక్సైజ్ అండ్ ప్రొబేషన్లో 400 పోస్టులు అనేవి రిలీజ్ అవుతున్నాయి. సో నెక్స్ట్ మేజర్గా చూసుకుంటే డిఎస్సి, ఇది ఈ అక్టోబర్ 15వ తారీఖు ఫేజ్ 4 అనేది అక్టోబర్ 15. ఈ అక్టోబర్ 15 మొత్తం 2535 పోస్టులు డిఎస్సిని రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. ఆల్రెడీ మనకి 1 year బ్యాక్ 16,000 వేకెన్సీస్ అనేవి ఫిల్అప్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ ఒక 2,500, ఆల్రెడీ 3,000 దాకా అన్నారు, కానీ 2,535 పోస్టులు అనేవి రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ డైట్ కాలేజీలో సీనియర్ లెక్చరర్ కింద ఒక 46 పోస్టులు, డైట్ కాలేజ్ లెక్చరర్స్ 104 పోస్టులు, ఎస్సీఆర్టీ కింద ఒక 10 పోస్టులు. ఓకే, ఎస్సీఆర్టీ లెక్చరర్స్. నెక్స్ట్ మనం చూసినట్లయితే లైబ్రేరియన్స్ కింద ఒక 100 పోస్టులు రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఇలా మొత్తం 10,060 పోస్టులకి మనకి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కూడా మనకి ఇవ్వడం అనేది జరిగింది. సో ఇప్పుడు మనం చేసేది ఏంటంటే ఈ నోటిఫికేషన్స్లో కామన్గా ఉన్నటువంటి జనరల్ స్టడీస్, ఈ జనరల్ స్టడీస్ యొక్క ప్రిపరేషన్ ప్లాన్ ఏంటి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, కామన్గా ఉన్న అన్ని సబ్జెక్టులని మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి ఈజీగా అనేది ఇక్కడ నుంచి చూద్దాం. ఓకేనండి, మరి ఇప్పటివరకు మనం వేకెన్సీస్ ఎన్ని అనేది చూసాం, జాబ్ క్యాలెండర్కి సంబంధించిన డేట్స్ అనేవి చూసాం. అయితే దీంట్లో ముఖ్య పాత్ర పోషించేటువంటి జనరల్ స్టడీస్ గురించి ఇప్పుడు మనం చూడబోతున్నాం. మరి జనరల్ స్టడీస్ అనేది ప్రతి ఎగ్జామ్లో కామన్గా ఉంది. ఈవెన్ మనకి డిఎస్సి తీసుకున్నా కానీ డిఎస్సిలో కూడా స్టాటిక్ జీకే రూపంలో ఈ జనరల్ స్టడీస్ అనేది ఉంటుంది. ఓకే, మరి ఇటువంటి జనరల్ స్టడీస్ని మనం ఈజీగా ప్రిపేర్ అయ్యే విధానం ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. మనం చూస్తే సివిల్ ఏఈ ఎగ్జామ్లో 50 మార్కులకి జనరల్ స్టడీస్ ఉంటుంది. అలానే జేఎల్ జూనియర్ లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వీరికి ఒక పేపర్ 150 మార్కులకి జనరల్ స్టడీస్ ఉంటుంది. అలానే ఇక్కడ చూడండి, ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్కి ఒక పేపర్ జనరల్ స్టడీస్ 150 మార్కులు. నెక్స్ట్ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, ఏఈ స్టాటిస్టికల్ ఆఫీసర్, వీళ్ళందరికీ కూడా ఒక పేపర్ జనరల్ స్టడీస్ ఇవ్వడం అనేది జరిగింది. అంటే 150 మార్కులకి దగ్గరగా ఇక్కడ మనకి 10 to 11 సబ్జెక్ట్స్ ఉంటున్నాయి. 10 to 11 సబ్జెక్ట్స్ ఉంటున్నాయి. ఈ 10 to 11 సబ్జెక్ట్స్ని 150 మార్కులు ఇవ్వడం అనేది జరిగింది. అలా కాకుండా మనకి గ్రూప్ 1, గ్రూప్ 2 తీసుకుంటే ఈ పరిస్థితి వేరు. ఓకే, సో ఫస్ట్ నార్మల్ బేసిక్ జనరల్ స్టడీస్ గురించి చూద్దాం. ఓకే, సో బేసిక్ జనరల్ స్టడీస్లో మనకి 10 to 11 సబ్జెక్ట్స్ ఉంటాయి. అందులో మొదటిది మనం చూసినట్లయితే కరెంట్ అఫైర్స్. ఓకే, కరెంట్ అఫైర్స్ని మనం గమనించినట్లయితే ఇవాళ ఎగ్జామ్ ఉంటే ఇక్కడి నుంచి ఒక 1 year వెనక్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి ప్రతి అంశాన్ని మనం ప్రిపేర్ అవుతూ ఉంటాం. ఓకే, మనకి ఇక్కడ నుంచి 6 నెలల తర్వాత నోటిఫికేషన్ అంటున్నారు కాబట్టి ప్రతిరోజు పేపర్ ఏదైతే ఉంటుందో మీకు సంబంధించిన, అంటే మీరు ఎక్కువగా చూసే పేపర్ కానీ ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి లేదా సాక్షి ఏదైనా వచ్చు, తెలుగు పేపర్స్ అవ్వచ్చు, లేదంటే హిందూ ప్రిపేర్ అయితే వెళ్ళండి గుడ్ ఇంకా అసలు దాని నుంచి నోట్స్ రాసుకోండి. లేదంటే మన యాప్లో ఆల్రెడీ మనం కరెంట్ అఫైర్స్ రెగ్యులర్గా అప్డేట్ చేస్తున్నాం అనుకో, డైలీ ఎగ్జామ్స్ అనేవి కూడా కండక్ట్ చేస్తున్నాం. ఓకే, కరెంట్ అఫైర్స్ అనేది మాత్రం 1 year ప్రిపేర్ అవ్వండి. 6 months ప్రిపేర్ అవుతారు, బాగానే ఉంటుంది. మనకి ఇక్కడ ఒక 10 marks క్వశ్చన్స్ అనేవి ఉంటే దాంట్లో మనకు ఒక 5 వచ్చేసరికి 6 monthsలో ఉంటాయి. నెక్స్ట్ 5 వచ్చేసరికి అంతకుముందు 6 monthsలో ఉంటాయి, అంటే 1 yearకి సంబంధించిన ఉంటాయి. మొత్తం 10 questions 1 yearకి సంబంధించినవి ఉంటే అందులో 6 monthsకి ఒక 5 ఉన్నాయి అనుకోండి, మీకు ఈజీగా వచ్చే మార్క్స్. ఓకే, ఈజీగా గుర్తుపెట్టుకునే అంశాలు, ఈజీగా వచ్చే మార్క్స్ అనవసరంగా కోల్పోవడం అనేది జరుగుతుంది. కాబట్టి 1 year ప్రిపరేషన్ కంపల్సరీగా ఉంటుంది కరెంట్ అఫైర్స్. ఓకే, నెక్స్ట్ ఈ జనరల్ స్టడీస్ విభాగంలో మనం చూసినట్లయితే నెక్స్ట్ ఇక్కడ సైన్స్ గురించి అడుగుతారండి, సైన్స్ సబ్జెక్ట్. ఓకే, ఈ సైన్స్ సబ్జెక్ట్లో మనకి అంటే ఈ 150 మార్కులకి సరిపోయేట్లు అడుగుతారు. అంటే బాగా డెప్త్గా వెళ్తారా అంటే అంత డెప్త్గా ఏమి వెళ్ళదు. మీకు హిస్టరీ కూడా మనకి ఇలా సింగిల్ సబ్జెక్ట్గా ఇస్తేనే డెప్త్గా వెళ్తారు బాగా, అంతేగాని మనకి జనరల్ స్టడీస్లో ఉన్నప్పుడు అంత డెప్త్గా వెళ్ళరు. సో బేసిక్స్ అనేవి మనకి స్ట్రాంగ్గా ఉంటే ఈజీగా ఆన్సర్ చేసుకోవచ్చు. రైట్. ఇక్కడ సైన్స్ గురించి మనం చూస్తే జస్ట్ ఒక సబ్జెక్ట్ లాగా ఉన్న దీనిలో మళ్ళీ 4 పార్ట్స్ అనేవి ఉంటాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ,
సైన్స్ అండ్ టెక్నాలజీ. ఓకే, ఈ 4 సబ్జెక్టులు ఉన్నాయి. మళ్ళీ ఈ 4 సబ్జెక్టులో ఎక్కువగా సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి మళ్ళీ కరెంట్ అఫైర్స్లో క్వశ్చన్స్ పడే ఛాన్స్ కూడా ఉంటుంది. ఓకే, ఈ అంశాలు గుర్తుపెట్టు. ఇవన్నీ స్టాక్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ స్టాక్ క్వశ్చన్స్ ఉంటాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ వచ్చేసరికి కరెంట్ అఫైర్స్లో అడిగే అవకాశం కూడా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనకి మెంటల్ ఎబిలిటీ అంటే అర్థమెటిక్ మరియు రీజనింగ్ సంబంధించిన క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం అనేది. ఓకే, సో దీని ప్రిపరేషన్ ప్లాన్ అర్థమెటిక్ రీజనింగ్ సంబంధించి మనం బేసిక్స్ నుంచి మనకి మెటీరియల్ అనేది అవైలబుల్గా ఉంది. ఇన్కేస్ మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే దాంట్లో చూడండి, మనకి పీడిఎఫ్ ఫార్మేట్లో మెటీరియల్ అవైలబుల్ ఉంది, ఒకసారి చూడండి. రైట్, నెక్స్ట్ 4th సబ్జెక్ట్ చూసుకుంటే మనకి జనరల్ స్టడీస్ కనుక ఇస్తే మనకి హిస్టరీ, మోడర్న్ ఇండియా హిస్టరీ ఒకటికి ఇస్తాం. ఓకే, హిస్టరీ వచ్చేసరికి మనకి ఇక్కడ మోడర్న్ ఇండియా హిస్టరీ. సో ఏదైతే మలిమొగలు నుంచి మొదలవుతుందో ఈ మలిమొగల నుంచి తర్వాత జరిగే ప్రతిదీ కూడా, అంటే భారతదేశ స్వాతంత్రం వచ్చిన వరకు జరిగే ప్రతి అంశం కూడా మనకి మోడర్న్ ఇండియా హిస్టరీ కిందకు వస్తుంది. కాబట్టి మోడర్న్ ఇండియా హిస్టరీ విత్ రిఫరెన్స్ టు ఏపీ హిస్టరీ. ఓకే, మోడర్న్ ఇండియా హిస్టరీ విత్ రిఫరెన్స్ టు ఏపీ హిస్టరీ, ఇలా ప్రిపేర్. నెక్స్ట్ 5th సబ్జెక్ట్ చూసుకుంటే ఇండియన్ జాగ్రఫీ విత్ ఏపీ జాగ్రఫీ. ఓకే, ఇండియన్ జాగ్రఫీ విత్ ఏపీ జాగ్రఫీ అంటే ఈ మనకున్న సబ్జెక్ట్స్లో కొంచెం ఈజీగా గుర్తుపెట్టుకొని కొంచెం మంచి ఇంట్రెస్టింగ్గా ఉండే సబ్జెక్ట్ జాగ్రఫీ. దీన్ని మనం మొదలు పెట్టుకోవడమే. అంటే ఇక్కడ వరల్డ్ జాగ్రఫీ ఉండదండి, దీనికి వరల్డ్ జాగ్రఫీ కాకుండా ఇండియన్ జాగ్రఫీ విత్ ఏపీ జాగ్రఫీ అనే ఇస్తాను. భారతదేశ ఉనికి విస్తరణ మొదలు పెట్టుకున్న తర్వాత అది కంప్లీట్ అయిపోగానే ఆంధ్రప్రదేశ్ ఉనికి విస్తరణ, తెలంగాణ ఉనికి విస్తరణ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్టేట్కి సంబంధించి. ఓకే, భారతదేశం అయిపోగానే ఆంధ్రప్రదేశ్ ఉనికి విస్తరణ, భారతదేశం ఉనికి విస్తరణ అయిపోగానే తెలంగాణ ఉనికి విస్తరణ, ఇలా ప్రిపేర్ అవ్వాలి. ఈజీగా ఉంటుంది టాపిక్. ఓకే, సో ఇండియా విత్ ఏపీ ఇక్కడ మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ 6th సబ్జెక్ట్ చూసుకుంటే ఇండియన్ పాలిటీ. 4-5 క్వశ్చన్స్ ఇస్తే దాంట్లో ఒక 2 క్వశ్చన్స్ ఖచ్చితంగా ఆర్టికల్స్ మీద ఉంటాయి. 5 క్వశ్చన్స్ ఇస్తే 2 క్వశ్చన్స్ ఖచ్చితంగా ఆర్టికల్స్, 2 నుంచి 3 వరకు. కాబట్టి ఆర్టికల్ నెంబర్స్ అనేవి బాగా గుర్తుపెట్టుకోండి, బై హార్ట్ చేయండి, కంటిన్యూస్గా ఆర్టికల్ నెంబర్స్ అనేవి చూడండి. ఓకే, రీసెంట్గా జరిగిన మొన్న ఆర్ఆర్బీ ఎగ్జామ్లో కూడా 4 to 5 క్వశ్చన్స్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో అడగడం అనేది జరిగింది. భారత పౌరసత్వం ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు అని చెప్పి అడగడం అనేది జరిగింది. సో ఇలా మనం చూసినట్లయితే ఇండియన్ పాలిటీ, నెక్స్ట్ ఇండియన్ ఎకానమీ. ఇక్కడ ఏపీ ఎకానమీ ఉంటుందా అంటే ఉండదండి. ఓకే, జస్ట్ ఇండియన్ ఎకానమీ ఉంటుంది. దాంట్లో కూడా బేసిక్స్ టచ్ చేస్తూ వెళ్తారు, అంత డెప్త్గా అయితే ఉండదు. ఓకే, ఇండియన్ ఎకానమీ. నెక్స్ట్ ఏపీ బైఫర్కేషన్ యాక్ట్, రాష్ట్ర విభజనకి సంబంధించిన చట్టం ఏదైతే ఉంటుందో దాని మీద క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. ఏపీ బైఫర్కేషన్ యాక్ట్ ఉంటుంది. నెక్స్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్, సుస్థిర అభివృద్ధి మరియు పర్యావరణ పరిరక్షణ. సస్టైనబుల్ డెవలప్మెంట్ ఉంటుంది, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ కూడా, 2 ఇందులోనే ఉంటాయి. ఓకే, సో ఈ సబ్జెక్ట్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఇవి ఎవరైనా రాస్తారు. ఇది గుర్తుపెట్టుకొని ఈజీగా ఆన్సర్ చేసే వాళ్ళకే దీంట్లో ఎక్కువ స్కోర్ వస్తుంది. ఫైనల్గా చివరిలో ఇట్లాంటివే గేమ్ చేంజర్ అనేవి అవుతాయి. ఓకే, సో సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ఒకటి, నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఒకటి. సో ఈ 2 సబ్జెక్టులు ఏంటంటే మన చిన్న సబ్జెక్టులు అని చెప్పి వదిలేస్తాం, కానీ వీటి మీద 2-3 క్వశ్చన్స్ అడిగిన తర్వాత మనం వీటికి ఆన్సర్ చేయలేకపోతే చాలా ఇబ్బంది పడతాం. సో ఈ అంశాన్ని బాగా గుర్తుపెట్టుకోండి, ఈ 2 సబ్జెక్టులు కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇలా మనకి జనరల్ స్టడీస్ అనేది కీ రోల్ అనేది ప్లే చేస్తుంది. ఓకే, సో ఇండియన్ జాగ్రఫీలో మనకి దగ్గరగా 11 టాపిక్స్ ఉంటాయి. ఈ 11 టాపిక్స్ని ఏపీలో అనుసంధానం చేసుకుంటూ ప్రిపేర్ అయితే చాలా ఈజీగా మీరు ప్రిపరేషన్ అనేది ముందుకెళ్ళిపోతుంది. ఒక టాపిక్ ప్రిపేర్ అవుతారా, వీడియో చూస్తారా, అది టెక్స్ట్ బుక్లో ప్రిపేర్ అయిపోయిన తర్వాత టెస్ట్ సిరీస్ తీసుకొని టెస్ట్ రాయాలి, ఖచ్చితంగా మీకు చాలా ఈజీ అవుతుంది ప్రిపరేషన్ అనేది. ఓకేనండి, నెక్స్ట్ మనకి ఇండియన్ హిస్టరీ, మోడర్న్ ఇండియా హిస్టరీలో మనకి 10 to 15 టాపిక్స్ అనేవి ఉంటాయి. మరి 15 టాపిక్స్లో కూడా మనకి మెయిన్గా ఎక్కువ ఎక్కడి నుంచి క్వశ్చన్స్ అనేవి పడతాయి అనేది కూడా మనం ఇప్పుడు చూద్దాం. మలిమొగల నుంచి మనం మొదలు పెట్టుకుంటే ఎక్కువగా జాతీయోద్యమం టాపిక్లో క్వశ్చన్స్ అనేవి మనకి ఎక్కువగా ఉంటాయి. ఓకే, ఈ 15 టాపిక్స్లో కనుక మనం చూసినట్లయితే ఒక 5 to 8 క్వశ్చన్స్ అనేవి 150 మార్క్స్కి ఇస్తే 5 to 8 క్వశ్చన్స్ అనేవి పడతాయి. ఈ 5 to 8లో కూడా
3 to 4 క్వశ్చన్స్ జాతీయోద్యమం మీద ఉంటాయి. ఓకే, జాతీయోద్యమం మీద మనకి 3 to 4 క్వశ్చన్స్ ఉంటాయి. గాంధీ యుగం వరకు అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన వరకు 3 to 4 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. మిగతాది డిఫరెంట్ అంటే బ్రిటిష్ వాళ్ళ పరిపాలన గురించి కానీ వాళ్ళ యుద్ధాల గురించి కానీ ఈ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. రీసెంట్గా మన ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో వందివాష్ యుద్ధం గురించి అడగడం అనేది జరిగింది, ఎవరెవరి మధ్య జరిగింది అని చెప్పి. ఓకే రైట్. నెక్స్ట్ అర్థమెటిక్ రీజనింగ్ మనం చూసినట్లయితే ఇక్కడ ఎక్కువగా జనరల్ స్టడీస్లో వెళ్తే అర్థమెటిక్ అనే టాపిక్ని, మ్యాథ్స్ టాపిక్ని తక్కువ టచ్ చేస్తారు. ఎక్కువగా రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ వైపే వెళ్తారు. ఓకే, గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఇది యూజ్ అయ్యే అంశం. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ. ఓకే, ఇక్కడ రీజనింగ్ వైపే ఎక్కువ వెళ్తారు, అర్థమెటిక్ అనే అంశం మీద చాలా తక్కువగా వెళ్తారు. మరి ఈ రీజనింగ్ అంశంలో కూడా కోడింగ్, డికోడింగ్ ఇటువంటి అంశాల మీదే ఒక 3 to 4 క్వశ్చన్స్ అనేవి పడుతుంటాయి. నెంబర్ సిరీస్ కానీ, కోడింగ్, డికోడింగ్ కానీ, లేదంటే పజిల్ అనేది చేసి దాన్ని సాల్వ్ చేయడం అంటే కానీ ఇటువంటి క్వశ్చన్స్ అనేవి ఇస్తూ ఉంటారు. ఎక్కువగా వీళ్ళు ఇక్కడ ఈ అర్థమెటిక్ రీజనింగ్ టాపిక్ లేదా మెంటల్ ఎబిలిటీ అనేది పెట్టే కారణం ఏంటంటే, సో అభ్యర్థి ఆలోచన విధానం ఎలా ఉంటుంది అనేది చెక్ చేసుకునే పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టాపిక్స్ అనేవి పెడుతుంటారు. మ్యాక్సిమం 1 or 2 క్వశ్చన్స్ అసెషన్ అండ్ రీజన్ పెట్టడానికి కూడా కారణం అది. ఓకే, అసెషన్ అండ్ రీజన్ పెట్టడానికి కూడా కారణం అది. రైట్. ఓకే, నెక్స్ట్ మనం ఇందా మాట్లాడుకున్నాం సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ 1 or 2 క్వశ్చన్స్ అనేవి సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి ఉంటాయి మనకి ఇక్కడ. మిగతా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలో ఎక్కువ వెయిటేజ్ మనకి బయాలజీకి ఇస్తారు. ఓకే, ఎక్కువ బయాలజీ, నెక్స్ట్ ఫిజిక్స్, నెక్స్ట్ కెమిస్ట్రీ ఉంటుంది. సో ఈ ఆర్డర్లో మీ ప్రిపరేషన్ అనేది చేయండి. ఓకే, సో ఫస్ట్ బయాలజీకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి, ఎక్కువ ప్రయారిటీ మొత్తం కంప్లీట్ అయ్యే విధంగా తరువుగా ఉండేది ప్రిపేర్ అవ్వండి. మరీ ముఖ్యంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ వాళ్ళకైతే ఇది ఒక సబ్జెక్టుగా కూడా ఉంది, మనకి ఒక పేపర్గా కూడా ఉంది కాబట్టి సో ఈ మూడిట్లో బయాలజీ ఎక్కువ ప్రిపరేషన్ అనేది ఇవ్వండి. ఆ ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత ఫిజిక్స్, కెమిస్ట్రీకి వచ్చేయండి. తొందరగానే అయిపోతాయి, చిన్న చిన్న సబ్జెక్టులు తొందరగానే అయిపోతాయి. ఓకే, సో జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది ఇండియన్ పాలిటీ అండ్ ఇండియన్ హిస్టరీ ఉంది. ఇండియన్ ఎకానమీ కూడా మనకి స్ట్రైట్ క్వశ్చన్సే ఉంటాయి ఇక్కడ జనరల్ స్టడీస్లో. ఇక్కడ గ్రూప్ 2కి మెయిన్స్లో డెప్త్గా వెళ్తారు, కానీ ఇక్కడ మనకి మాత్రం ఎక్కువ క్వశ్చన్స్ అనేవి డెప్త్గా అనేది ఉండదు, బేసిక్ లెవెల్లోనే ఉంటాయి. బేసిక్ టాపిక్సే ఉంటాయి, లైక్ ప్రణాళికలు కానీ, జాతీయ ఆదాయం కానీ ఇటువంటి టాపిక్స్ మీద మనకి క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో ఇది మనకి బేసిక్ జనరల్ స్టడీస్ ప్రిపరేషన్ ప్లాన్. ఇక మన ఆ తర్వాత చూసుకుంటే ఇంకా మనకి ఒక 3 సబ్జెక్టులు ఉన్నాయి ఇక్కడ. ఈ 3 సబ్జెక్టులు మనం వీటికి ఎక్కువ టైం కేటాయించిన తర్వాత అప్పుడు ఇక్కడికి రండి. ఓకే, అప్పుడు ఇక్కడికి రండి. ఇక్కడ మెయిన్ విషయం ఏంటంటే 1 day 2 days ప్రిపేర్ అయితే మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ కంప్లీట్ అయిపోతుంది. 1 or 2 days ప్రిపేర్ అయితే అయిపోతుంది. ఎప్పుడు మనకి ఇక్కడ పాలిటీ, జాగ్రఫీ ఈ 2 కంప్లీట్ చేసుకొని మనకు ఒక అవగాహన ఉంటే అప్పుడు రండి డిజాస్టర్ మేనేజ్మెంట్కి. జాగ్రఫీ కంప్లీట్ చేసుకున్న తర్వాత అప్పుడు రండి ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్కి. ఎందుకంటే అక్కడ దాంతో అడవులతో టాపిక్తో ఇక్కడ మనకి లింకేజ్ ఉంది. ఓకే, పర్యావరణ చట్టాలు అవ్వచ్చు, వైల్డ్ లైఫ్ శాంచురీస్ అవ్వచ్చు, ఇటువంటి ప్రతి అంశం కూడా ఇక్కడ మనకి ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏదైతే ఉంటుందో దీనికి జాగ్రఫీతో లింక్ అనేది ఉంటుంది. రైట్. నెక్స్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ కూడా అంతే. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్లో ఒక పార్ట్ వచ్చేసరికి మనకి ఇండియన్ ఎకానమీలో ఉంటుంది, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. ఓకే, సో ఇలా ప్రతి సబ్జెక్టు అవతల సబ్జెక్టుతో లింకేజ్ అనేది ఉంటుంది. కాబట్టి మనం కోర్ సబ్జెక్టు అయినటువంటి జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ ఈ 4 చూసుకున్న తర్వాత సైన్స్ కంప్లీట్ చేసుకొని అప్పుడు ఇక్కడికి వచ్చేయండి. ఓకే, మీ ప్రిపరేషన్ ఈ వేలో వెళ్తే చాలా ఈజీగా ఉంటుంది. సో ఇది జనరల్ స్టడీస్ సంబంధించినటువంటి ప్రిపరేషన్ ప్లాన్. ఓకే, ఇప్పుడు మనకి గ్రూప్ 1, గ్రూప్ 2 ఈ రెండింటికి సంబంధించిన ప్రిపరేషన్ ప్లాన్ ఏంటనేది ఒకసారి చూద్దాం. రైట్ మై డియర్ ఫ్రెండ్స్, సో ఈ వీడియోలో మనం గ్రూప్ 2కి సంబంధించి ప్రిలిమ్స్ ప్రిపరేషన్ ప్లాన్ ఎలా ఉంటుందని చూద్దాం. తర్వాత మెయిన్స్ మనకి ప్రిలిమ్స్ అనేది ఇక్కడ నుంచి 6 months టైం ఉంది కాబట్టి ఈ టైంని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, ఖచ్చితంగా ఎలా కంప్లీట్ చేసుకోవాలి. ప్రతిసారి 1:100 తీయరు. ఓకే, లాస్ట్ టైం ఏదో టైం అలా ఉంది కాబట్టి 1:100 తీసారు, కానీ ప్రతిసారి 1:100 అనేది తీయరు. ఓకే, మ్యాక్సిమం 1:12 లేదంటే 1:50. 1:100 మాత్రం ప్రతిసారి తీరండి. కాబట్టి ముందుగా టైం ఇచ్చారు, ఆ టైం ప్రకారం ఉన్న సబ్జెక్ట్స్ని మనం ప్రిపేర్ అయ్యి ఈజీగా మెయిన్స్లోకి ఎలా వెళ్ళాలి. ఓకే, ఇక్కడ ఈ సబ్జెక్టులు అయిపోకుండా మెయిన్స్ చాలా ఈజీ మనకి. ఏపీ హిస్టరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇండియన్ ఎకానమీ,
ఏపీ ఎకానమీ, ఇండియన్ పాలిటీ. ఇది చాలా ఈజీ. ఇక్కడే కొంచెం వెనక్కి లాగే సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి మనకి ప్రిలిమ్స్లోనే, కానీ అక్కడ అలా ఉండదు. హిస్టరీ తీసేయండి, మిగతా సంగతి నేను చెప్పి. ఓకే, నెక్స్ట్ గ్రూప్ 1. ఇదే మనం చూసినట్లయితే 120, 120, 240 మార్క్స్కి మనకి ప్రిలిమ్స్ అనేది జరుగుతుంది గ్రూప్ 1లో. ఈ 240 మార్క్స్ని 2 పేపర్స్గా మార్నింగ్, ఆఫ్టర్నూన్ కండక్ట్ చేస్తారు. సో మార్నింగ్ చూసినట్లయితే దీంట్లో హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ ఓ పేపర్ ఉంటాయి, 4:30, 120. నెక్స్ట్ ఆఫ్టర్నూన్ చూసుకుంటే అర్థమెటిక్, రీజనింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్. ఈ 4 కూడా 120 మార్క్స్ ఇవ్వడం మనకి. సో గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఓవరాల్గా మనకి 240 మార్కులు జరుగుతుంది, 240 మార్కులు. అదే మనం గ్రూప్ 2 చూసినట్లయితే ప్రిలిమ్స్ 150 మార్కులకి 150 క్వశ్చన్స్, 150 నిమిషాలు. ఓకే, సో ఆల్రెడీ ఇంతకుముందు రాసిన అభ్యర్థులకైనా, ఇప్పుడు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకైనా ఇది చాలా యూజ్ఫుల్. ఎందుకంటే ఈ వేలో మీరు ప్రిపేర్ అయితే ఈజీగా మీరు ఆన్సర్ అనేది ఎలా ఇచ్చిన, క్వశ్చన్ అనేది ఎలా ఇచ్చినా మనం ఆన్సర్ అనేది చేయగలుగుతాం. ఓకే, చూడండి మనకి ఇక్కడ 150 మార్కులని 5 సబ్జెక్టులుగా డివైడ్ చేశారు. మరి దీంట్లో లింక్ ఉన్న సబ్జెక్టులు ఏమైనా ఉన్నాయంటే ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్ట్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనకి ఇండియన్ హిస్టరీ ఇచ్చారు, మోడర్న్ ఇండియా హిస్టరీ కాదు, ఇండియన్ హిస్టరీ మొత్తం ఇచ్చారు. ఈ ఇండియన్ హిస్టరీని మొత్తం మనకి 30 మార్కులకి ఇచ్చారు, 30 మార్క్స్. ఈ 30 మార్క్స్లో మనం ఇండియన్ హిస్టరీని 3 రకాలుగా, అంటే 3 స్టేజ్లుగా డివైడ్ చేసుకుంటాం. ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక భారతదేశ చరిత్ర, యాన్షియంట్, మెడివల్, మోడర్న్ ఇండియా హిస్టరీ. సో ఈ 3 భాగాల్ని 3 పదులుగా అయినా ఇవ్వచ్చు, లేదా 8, 10, 12 ఇలా అయినా ఇవ్వచ్చు. మ్యాక్సిమం ఎక్కువ ఫోకస్ మోడర్న్ ఇండియా హిస్టరీ మీద ఉంది. ఓకే, 1 or 2 క్వశ్చన్స్ ఇటు మోడర్న్ ఇండియా హిస్టరీ వైపు ఎక్కువ పడే ఛాన్స్ అనేది ఉంటుంది. మరి ఇటువంటి హిస్టరీ ప్రిపరేషన్ ప్లాన్ ఎలా అనేది మనం చూసినట్లయితే ఫస్ట్ మనం జనరల్గా స్టార్ట్ చేయడమే మనకి ఇక్కడ సింధు నాగరికత నుంచి మొదలు పెట్టించుకుంటాం. కానీ అసలు అది కరెక్ట్ ప్లానే కాదు. బేసిక్ హిస్టరీ అంటే ఏంటి, తర్వాత మనకి రాతి యుగం నుంచి మనం మొదలు పెట్టుకుంటూ రావాలి. దాంట్లో మనకు తెలియకుండా 1 క్వశ్చన్ అనేది దాంట్లో ఖచ్చితంగా పడుతుంది ప్రతి ఎగ్జామ్లో. ఆ టాపిక్ వదిలేస్తారు, 1 or 2 క్వశ్చన్స్ దాని మీద పడుతుంది. ఆది మానవుడు నివసించిన ఈ ప్రాంతం ఏ జిల్లాలోనిది అని చెప్పి అడుగుతారు. ఓకే, ఇటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మనం వదిలేస్తాం, చిన్న టాపిక్కే కదా అది ఏముంటుంది అని చెప్పి వదిలేస్తారు. కానీ ఇక్కడి నుంచే మొదలు పెట్టండి, చరిత్ర యుగ విభజన నుంచే మొదలు పెట్టండి. ఓకే, ఇక్కడి నుంచి మొదలు పెట్టుకొని ఈ ఫస్ట్ టాపిక్ అయిపోయిన తర్వాత సింధు నాగరికత కొంచెం టైం ఎక్కువ కేటాయించండి. ఎందుకు? ప్రాంతాలు ఉంటాయి, పర్సన్స్ పేరు ఉంటుంది, అక్కడ దొరికిన వస్తువులు ఉంటాయి. ఇటువంటి ప్రతి అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి కొంచెం ఎక్కువ టైం కేటాయించండి సింధు నాగరికతకి. మనకి ఇక్కడ ఏన్షియంట్ హిస్టరీలో సింధు నాగరికత ఎక్కువ టైం కేటాయించిన తర్వాత వేదాలు తొందరగానే అయిపోతాయి. ఓకే, వేదాలు అనే టాపిక్ తొందరగానే అయిపోతుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ మనం ఎక్కువగా దీంట్లో ఇప్పటి వరకు అడిగే టాపిక్స్, ఎక్కువగా అడుగుతున్న టాపిక్స్ ఏంటంటే ఢిల్లీ సుల్తాన్లు అవ్వచ్చు. దీని నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. మెడివల్లో ఢిల్లీ సుల్తాన్ల గురించి క్వశ్చన్స్ అనేవి ఎక్కువ అడుగుతున్నారు. మరి ఈసారి ప్యాటర్న్ చేంజ్ అవ్వచ్చు. ఓకే, ఖచ్చితంగా ప్రసాద్ ఢిల్లీ సుల్తాన్ల నుంచి ఉంటుంది అని చెప్పి మనం అనుకోవాలి. మరి ఈ 30 మార్కుల్లో 1 or 2 మార్క్స్ ఖచ్చితంగా ఏపీ హిస్టరీ నుంచి ఉంటుందండి. లైక్ మనకి శాతవాహనులు, విజయనగర సామ్రాజ్యం, ఇక్ష్వాకులు వీళ్ళంతా కూడా భారతదేశ చరిత్రలో భాగమే కాబట్టి ఇక్కడ 1 or 2 క్వశ్చన్స్ ఏపీ హిస్టరీ నుంచి టచ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇండియన్ హిస్టరీ ప్రిపేర్ అయ్యేటప్పుడు దీన్ని 3 పార్ట్స్గా డివైడ్ చేసుకోండి. మనకి యూట్యూబ్లో లేదా అవుట్ సైడ్ మీరు చూసినా కానీ ఏ ఒక్క ఫ్యాకల్టీ 100+ అవర్స్ ఇండియన్ హిస్టరీ టీచ్ చేసింది ఛానల్ ఎక్కడా లేదు. యూట్యూబ్లో ఫ్రీగా ఇంత కంటెంట్ ఇచ్చిన ఛానల్ ఎక్కడా లేదు. ఓన్లీ అక్షరం ఎడ్యుకేషన్లోనే ఈ 100 hours కంటెంట్ అనేది ఫ్రీగా అవుతుంది. ఓకే, దీనికి సంబంధించిన మెటీరియల్ కూడా మనం ఇచ్చాం ఆల్రెడీ, మన యాప్లో ఉంది. లేదా మీకు కావాలంటే ఒకసారి నాకు అక్కడ స్కూల్లో ఉంటుంది నా నెంబర్, దానికి ఒకసారి మెసేజ్ చేయండి, వాట్సాప్ మెసేజ్ చేయండి. సో నేను మీకు సార్ ఉన్నటువంటి ఈ మెటీరియల్ ఏదైతే ఉంటుందో అది మీకు సెండ్ చేస్తాను.
ఓకే, సో 100 hours మనం ఇండియన్ హిస్టరీ టీచ్ చేశారు మన ఛానల్లో. దీన్ని యూజ్ చేసుకోండి. ఒక క్లాస్ వినండి, ఆ క్లాస్ విన్న తర్వాత టెక్స్ట్ బుక్ చూడండి, ఆ క్లాస్లో ఉన్న అంశాలే మీకు టెక్స్ట్ బుక్లో కూడా గుర్తొస్తుంటాయి. ఓకే, నెక్స్ట్ టెస్ట్ సిరీస్లో ఒక టెస్ట్ సిరీస్ రాయండి సరదాగా. టాపిక్ వైజ్ టెస్ట్లు ఉంటాయి, టాపిక్స్ సెలెక్ట్ చేసుకోవడం, రాయటం, గుప్తులు, మౌర్యులు, ఎంత ఒక 1 by 1 రాసుకుంటూ వెళ్ళిపోయి. సో ఇక్కడ మనకి 6 months ఉంది కాబట్టి మనం 2.5 to 3 months మనం ఇండియన్ హిస్టరీ కేటాయిద్దాం. క్వశ్చన్ అని పోకూడదు, ఇంకా ఆ రకంగా ప్రిపేర్. 2.5 to 3 months, ఉదయం నుంచి సాయంత్రం దాకా అంటే అసలు కాదు. ఓకే, మీరు జాబ్ చేసే వాళ్ళైతే మీరు ఎక్కువగా రోజుకి 2 hours కంటే ఎక్కువ ప్రిపేర్ అవ్వలేరు. ఓకే, మీరు నార్మల్గా ఓన్లీ ప్రిపేర్ అవుతున్న యాస్పిరెంట్ అయితే మీరు 8 hours ప్రిపేర్ అవుతారు. ఈ 8 hoursని 4 సబ్జెక్టులుగా డివైడ్ చేసుకోండి. ఓకే, సో ఈ 2 hours ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రం ముందు హిస్టరీ కంప్లీట్ చేసుకోండి. ఓకే, నేను మన దగ్గర రిసోర్స్ ఉంది, యూజ్ చేసుకోండి, కంప్లీట్ చేసుకోండి. రైట్, నెక్స్ట్ జాగ్రఫీకి వస్తే ఇక్కడ మనకి జాగ్రఫీ కూడా 3 parts జాగ్రఫీ. ఇక్కడ మనకి ఇండియన్ జాగ్రఫీ ఒక్కటే మాత్రం అనుకోవద్దు, వరల్డ్ జాగ్రఫీ కూడా ఉంది. వరల్డ్ జాగ్రఫీ తర్వాత ఇండియన్ జాగ్రఫీ ఉంటుంది. నెక్స్ట్ ఏపీ జాగ్రఫీ కూడా మనకి ఇక్కడ సిలబస్లో మెన్షన్ చేయడం అనేది జరిగింది. లాస్ట్ టైం వరల్డ్ జాగ్రఫీ నుంచి దగ్గరగా 12 questions పైన అడిగారు, 30లో 12 questions పైన అడిగారు వరల్డ్ జాగ్రఫీ నుంచి. అది కూడా మనకి ఒక సైడ్ పేపర్లో ఒక క్వశ్చన్ ఉండేట్టు అడగడం అనేది జరిగింది. మేము ఇది చాలా ట్రై చేసి దగ్గరగా 30 to 40 hours మనం వరల్డ్ జాగ్రఫీ క్లాస్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. మన ఛానల్లో ఉంది, ఆల్రెడీ చూడండి ఒకసారి. 30 to 40 hours మనం ఇస్తే ఇక్కడ ఇంకా ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేట్ చేసుకొని సివిల్స్లో ఇచ్చిన క్వశ్చన్స్ అన్ని తీసుకొచ్చేసి మనకి గ్రూప్ 2లో ఇవ్వడం అనేది జరిగింది. లాస్ట్ ఒక సైడ్ మొత్తం క్వశ్చన్ ఉంటుంది, మీరు గమనించారండి. ఓకే, సో దానికి తగ్గట్టే మెటీరియల్ ఈసారికి రెడీ చేసాం. సో వరల్డ్ జాగ్రఫీ ఒక 30 marks, మొత్తం జాగ్రఫీ 30 marks ఉంటే వరల్డ్ జాగ్రఫీ నుంచి ఒక 12 questions ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఇండియన్ జాగ్రఫీ నుంచి ఒక 16 questions ఉంటాయి. ఏపీ జాగ్రఫీ నుంచి 1 or 2 questions ఉంటాయి. సో ఈ ఇండియన్ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీలు కూడా మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. ఒకళ్ళు కాదు, 3-4 ఫ్యాకల్టీ చేత ఇది డీల్ చేసాం. ఒకసారి ఇది కూడా చూడండి. ఈ 2 రిసోర్స్ని యూజ్ చేసుకున్న తర్వాత ఇక మనం వెళ్ళాల్సిన సబ్జెక్టు సోషియాలజీ. ఎక్కువ మందికి రాదు అనుకునే సబ్జెక్టు, ఎక్కువ మంది భయపడే సబ్జెక్టు. లాస్ట్ సీజన్లో నేనే డీల్ చేశాను. 30 marksకి మన ఛానల్లో యావరేజ్గా ప్రిపేర్ అవుతున్న అభ్యర్థి కొట్టిన స్కోరు 18 marks, 18 to 20 marks. నెగిటివ్లో వదిలేయండి, ఆన్సర్ చేయలేని క్వశ్చన్స్ కూడా వదిలేయండి. 18 to 20 marks. ఓకే, సో 18 to 20 marks అంటే చిన్న స్కోర్ ఏం కాదు, చాలా ఎక్కువ స్కోర్. ఇక్కడ మనకి సోషియాలజీ మనం మొదలు పెట్టుకుంటే భారతదేశ చరిత్ర నుంచి మళ్ళీ మొదలు పెట్టుకుంటూ వచ్చి భారతదేశం, భారత జాతి అంటే ఏంటి, వర్ణం, వర్గం, కులం, మతం, వివాహం, ఫ్యామిలీ, ఇవన్నీ చూసుకుంటూ రావాలి. తర్వాత కులతత్వం అంటే ఏంటి, మతత్వం అంటే ఏంటి, ప్రాంతీయతత్వం అంటే ఏంటి, ప్రతి అంశాన్ని గమనించుకుంటూ రావాలి. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు సమాజం గురించి చూస్తాం. సమాజం గురించి చూసి మనం నేటి సమాజానికి వచ్చిన తర్వాత సో ఈ సెక్ట్లో ఎవరు ఇబ్బంది పడుతున్నారు, లేడీసా, వృద్ధులా, చిల్డ్రన్సా, ఫిజికల్లీ ఛాలెంజ్లా, ఎవరు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి సంబంధించి ప్రభుత్వం చేసిన ఆర్టికల్స్ ఏంటి, వాళ్ళకి ప్రభుత్వాలు కల్పించిన రక్షణలు ఏంటి అనేది మనం సొసైటీలో చూస్తాం. సో సొసైటీ కూడా మనం 3 to 4 topics అంటే సెక్ట్గా విడగొట్టుకోవాలి. మనకి ఇక్కడ ఎట్లా అయితే మనం మోడర్న్ ఇండియా ఇట్లా డివైడ్ చేసుకున్నామో ఇది కూడా 3 to 4 sectionsగా డివైడ్ చేసుకుంటే మనకి చాలా ఈజీగా ఉంటుంది. అంటే సోషియాలజీ మనం వచ్చినప్పుడు భారతదేశ సమాజం గురించి మనం ఫస్ట్ చూద్దాం. భారత సమాజం అంటే ఏంటి, సమాజంలో వ్యక్తులు ఎలా ఉన్నారు, సమాజంలో వ్యక్తుల ఫ్రేమింగ్ ఎలా ఉందని చూసిన తర్వాత అక్కడి నుంచి కులం పుట్టుక ఏంటి, మతం పుట్టుక ఏంటి. ఓకే, నెక్స్ట్ ఫ్యామిలీ, టైప్స్ ఆఫ్ ఫ్యామిలీస్, వివాహాలు, ఇవన్నీ చూసుకుంటూ వస్తాం. కులం అనే పదం వచ్చిన తర్వాత కులతత్వం అనే పదం వస్తుంది. మరి కులతత్వం అనే టాపిక్ కూడా చూస్తాం. ఓకే, కులతత్వం ఎక్కువ కావటం వల్ల జరిగిన నష్టాలు ఏంటనే చూస్తాం.
ఈ రెండు చూసిన తర్వాత ఎక్కువ కులతత్వం వల్ల, ఎక్కువ మతత్వం వల్ల ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి రక్షణ కల్పించడానికి ప్రభుత్వాలు చేసిన చట్టాలు అనేది మనం 3వ సెక్షన్లో చూస్తాం. ఓకే, సో లాస్ట్ టైం మనం చేసింది ఏంటి అంటే సొసైటీ సోషియాలజీ క్లాసులు చెప్పుకుంటూనే మనకి సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్ నుంచి మనం డేటా తీసుకున్నాం. ఓకే, సో ఎప్పటికప్పుడు డేటా అనేది మనం కలెక్ట్ చేసుకొని ఈ డేటా అనేది దీనికి అనుసంధానిస్తూ, మీరు చూసే ఉంటారు మనకి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్కి, వినికిడి సామర్థ్యం లేని వాళ్ళకి ఏ దేశంతో MOU చేసుకోవడం జరిగింది అని చెప్పి లాస్ట్ టైం క్వశ్చన్ అడిగినట్టున్నారు. ఓకే, సౌత్ ఆఫ్రికా, అది నేను క్లాసులో ఇట్లా చేస్తూనే నేను క్లాసులో చెప్పేశాను. అలాంటి క్వశ్చన్స్ చాలా వచ్చినాయి. ఓకే, సో ఇలా మనకి సోషియాలజీలో మనకి 30 మార్క్స్ ఉంటే దీంట్లో ఒక 4 to 5 మార్క్స్ ఆర్టికల్స్ మీద ఉంటాయి. జాతీయ SC/ST కమిషన్ అవ్వచ్చు, లేదా ప్రాథమిక హక్కులు అవ్వచ్చు, ప్రాథమిక విధులు అవ్వచ్చు. ఈ ఆర్టికల్స్ మీద 4 to 5 క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ 4 to 5 క్వశ్చన్స్ మనకి దేని మీద ఉంటాయి అంటే డెఫినేషన్స్ మీద ఉంటాయి. ఓకే, డెఫినేషన్ ఇచ్చి ఎవరు చెప్పారు ఈ డెఫినేషన్ అని చెప్పి కానీ, లేదా ఈ డెఫినేషన్ దేనికి సంబంధించిందని కానీ ఒక 4 to 5 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో ఇది మనకి సోషియాలజీ స్ట్రక్చర్. ఇంకొక 4 to 5 క్వశ్చన్స్ మనకి కరెంట్ అఫైర్స్ మీద ఉంటాయండి. కరెంట్ అఫైర్స్ మీద ఉంటాయి. సో ఇలా మనం సోషియాలజీ అనేది ప్రిపేర్ అయితే 30కి తక్కువలో తక్కువ 20 నుంచి 22 మార్కులు ఆన్సర్ చేయొచ్చు. ఓకే, మనకి భయం వేసి మిగతా 8 క్వశ్చన్స్ మనం వదిలేసిన 20 నుంచి 22 క్వశ్చన్స్ మాత్రం కన్ఫామ్గా ఆన్సర్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్లయితే కరెంట్ అఫైర్స్, ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఒక 1 year కరెంట్ అఫైర్స్ మాత్రం ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి. మనకి సెప్టెంబర్లో నోటిఫికేషన్ కాబట్టి జనవరి నుంచి జరిగిన ప్రతి అంశం కూడా మనం గమనిస్తూనే ఉండాలి. ఓకే, సో హర్ముజ్ అంటే ఏంటి, ఇట్లాంటి టాపిక్స్ అడిగేది, చిన్న ప్రతి అంశాలు. ఓకే, ప్రజెంట్ యుద్ధాలు జరుగుతున్నాయి కాబట్టి వీటికి సంబంధించిన ప్రతి అంశాలు, అలానే ఇంటర్నేషనల్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో జరిగినటువంటి MOUలు కానీ, ఇటువంటి ప్రతి అంశాలు, ఏఐకి సంబంధించిన రిలేటెడ్ అంశాలు కానీ ఏవైనా కానీ మనకి ఇక్కడ దీంట్లో అడగడం అనేది జరుగుతుంది. 1 year డేటా మాత్రం ఖచ్చితంగా తీసుకుని మర్చిపోవాలి. ఓకే, సో ఇక్కడ మనకి సొసైటీలో ఎలా అయితే PIB డేటా మనం తీసుకుంటున్నామో సేమ్ ఇక్కడ కూడా PIB డేటా తీసుకుంటూ, దాన్ని అనుసంధానం చేసుకుంటూ, మనకు ఉన్న కరెంట్ అఫైర్స్ సోర్సులన్నీ తీసుకుంటూ ఫైనల్గా మన నోట్స్ అనేది మనం రెడీ చేసుకోవాలి. ఓకే, 1 year పాటు మాత్రం ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీ ఒక 30 క్వశ్చన్స్ అంటున్నారు, కానీ ఇక్కడ ఈ 30లో మనకి 15 to 20 క్వశ్చన్స్ రీజనింగే ఉంటాయి. 15 to 20 క్వశ్చన్స్ మనకి రీజనింగే ఉంటాయి. ఓకే, మిగతా 10 క్వశ్చన్స్ అర్థమెటిక్ మీద అంటే ప్యూర్ మ్యాథ్స్ మీద ఉంటాయి. ఓకే, సో నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఈ 10 మార్క్స్ పక్కన పెట్టుకొని ఇదంతా ప్రిపేర్ అవ్వాలి. ఓకే, దానికోసం మళ్ళీ మ్యాథ్స్ ముందు పెట్టుకొని అది రాక అనవసరం కష్టపడే బదులు మిగతా సబ్జెక్ట్ అంతా చదువుకొని 10 మార్క్స్ వదిలేసుకోండి. 20 మార్కులు ఏవైతే ఉన్నాయో దీనికోసం కష్టపడండి, ఈజీగా వస్తాయి. కోడింగ్, డికోడింగ్, ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్ ఇవి చాలా ఈజీ చేయడం. ఓకే, సో ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. సో ఇలా మనం ప్రిలిమ్స్ మనకి 150 మార్కులు ఉంటే మనం గట్టిగా ట్రై చేస్తే లాస్ట్ టైం అంత టఫ్గా ఉన్నప్పుడే మన ఛానల్లో ప్రిపేర్ అయిన ఒక అభ్యర్థికి 90 మార్కులు వచ్చాయి ప్రిలిమ్స్, 90 మార్క్స్. ఓకే, అంత టఫ్గా ఉన్నప్పుడే. సో పేపర్ అనేది ప్రతిసారి అంత టఫ్గా ఉండదు, అలా ఇవ్వరు కూడా. ఓకే, నార్మల్గానే వేస్తారు. మెయిన్స్ ఎలా ఇచ్చారో అలా నార్మల్గానే వేస్తారు. జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి, ఈజీగా ప్రిలిమ్స్ కంప్లీట్ చేసుకోండి. ఒకటే మాట, ప్రతిసారి 1:100 మాత్రం తీయరు. ఈ ఒక అంశాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ గ్రూప్ 1 గురించి మనం వచ్చినట్లయితే సేమ్ హిస్టరీ ఏదైతే మనం ఇందాక డిస్కస్ చేసుకున్నామో సేమ్ అదే ఉంటుంది. నెక్స్ట్ పాలిటీ కనుక చూసినట్లయితే మనకి దీన్ని కూడా మనకి 4 సెక్షన్స్గా డివైడ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, సో పొలిటికల్ పార్టీస్ అవ్వచ్చు, ఇటువంటి అంశాలన్నీ కూడా ఇక్కడ పాలిటీలో ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, సో భారత రాజ్యాంగం నుంచి మొదలు పెట్టుకొని ఈ గవర్నెన్స్ ఉంటుంది, పొలిటికల్ పార్టీస్ ఉంటుంది. ఓకే, అంటే రాజకీయ వ్యవస్థ గురించి కూడా అడగడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇండియన్ ఎకానమీ, జాగ్రఫీ మనం ఇక్కడ ఆల్రెడీ మాట్లాడుతున్నాయి. ఇక్కడ 30 మార్క్స్ ఉన్నాయి, ఇక్కడ 30 మార్క్స్ సేమ్ సబ్జెక్ట్. ఓకే, సో ఇండియన్ ఎకానమీ చూసుకున్నట్లయితే మనకి జాతీయ ఆదాయం మొదలు పెట్టుకొని జాతీయ ఆదాయం, ప్రణాళికలు, వ్యవసాయం, పరిశ్రమలు, ఇటువంటి టాపిక్స్ అన్నీ కూడా మనకి ఇండియన్ ఎకానమీలో అడగడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ పేపర్ ఏదైతే ఉంటుందో సేమ్ మనకి యూపీఎస్సీలో CSAT ఎలా ఉంటుందో అదే స్టాండర్డ్స్ మనకి అర్థమెటిక్ రీజనింగ్ అనేది ఉంటుంది.
అదే స్టాండ్ ఏ మాత్రం లేదు. ఓకే, మ్యాథ్స్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ మాత్రం. ఓకే, నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ మనం చూసినట్లయితే మన ఛానల్లో ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. సైన్స్ అండ్ టెక్నాలజీ లాస్ట్ సీజన్లో మనం దగ్గరగా ఒక 40 వీడియోస్ చేసాం. మళ్ళీ ఫస్ట్ నుంచి చేద్దాం. ఓకే, సో భారతదేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీకి అసలు బీజం పడిన దగ్గర నుంచి ఈరోజు మొన్న జరిగినటువంటి గగనయాన్ మిషన్కి ఎవరైతే వెళ్ళారు, ఎవరిని పంపిస్తున్నారు, ఇటువంటి అంశాల మీద కూడా అంటే ఎగ్జామ్ జరిగి ఒక 10 రోజుల ముందు కూడా వీటి మీద క్వశ్చన్స్ అనేవి అడగడం జరిగింది. ఓకే, ఈ అంశాలు గుర్తుపెట్టుకోండి. సో సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి స్పెషల్గా మనం సిరీస్ అనేది చేసుకోబోతున్నాం. సోషియాలజీ ఒకటి, సైన్స్ అండ్ టెక్నాలజీ ఒకటి సిరీస్ అనేది చేసుకోబోతున్నాం. రైట్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గురించి మనం మాట్లాడుకున్నాం 1 year పాటు తీసుకోండి అని చెప్పి. సో ఇది మనకి బేసిక్ ప్రిలిమ్స్ ప్రిపరేషన్ స్ట్రాటజీ. ఓన్లీ ప్రిలిమ్స్ ప్రిపరేషన్ స్ట్రాటజీ, మెయిన్స్ వేరే ఉంటుంది. ముందు ప్రిలిమ్స్ వరకు చూద్దాం. 6 months మనకు టైం ఉంది కాబట్టి ఈలోపు జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి 1 by 1 మనం ప్రిపేర్ అవుతూ నీట్గా కంప్లీట్ అనేది చేసుకోండి. రైట్, థ్యాంక్ యూ.